నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నాగుల పంచమి పురస్కరించుకొని సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద ఉన్న మానసాదేవి ఆలయంలో ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రధాన అర్చకుడు ధనంజయ మాట్లాడుతూ మానసాదేవి ఆలయ చరిత్ర ఎంతో ప్రతిష్టమైందని, అమ్మవారిని పూజిస్తే సకల దోషాలతో పాటు కాలసర్ప దోషాలు కూడా దూరం అవుతాయని తెలియజేశారు. వందల సంవత్సరాల క్రితం పుట్టలో అమ్మవారి విగ్రహం ఉండేదని, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా మానసాదేవి విరాజిల్లుతున్నట్లు తెలియజేశారు. పట్టు పెట్టుకుంటే అవుతుందా? తీసుకొని వెళ్ళాలి. ఓం నమ శ్రీ గురుదేవాయ పరం పురుషాయ సర్వదేవత వశీకరాయ సర్వ అరిష్ట వినాశాయ సర్వ మంత్రయంత్ర దోషచ్ఛేదనాయ త్రైలోక్యం వశమానాయ నమస్వాహ. జగత్కారు జగద్గౌరీ మానసా సిద్ధయోగిని వైష్ణవి నాగభగిని శైవి నాగేశ్వరి తదా జగత్కారు ప్రియాస్తికా మాతా విశారీతి చ మహాజ్ఞానయుత చైవ సా దేవి విశ్వపూజిత మానసా దేవి దేవతాభ్యో నమో నమః. ఈరోజు శ్రావణ మాసము శుక్లపక్ష పంచమి. ఈ శ్రావణ మాస శుక్లపక్ష పంచమిని నాగపంచమి అని కూడా అంటారు, దీనినే గరుడ పంచమి అని కూడా అంటారు. ఈ రోజు అతి ముఖ్యమైన రోజు, ఎందుకంటే మానసాదేవి జన్మించిన రోజు, పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటాం ప్రతి ఒక్కరికి ఇళ్లలో కార్యక్రమం. ఈ రోజు అమ్మవారు మానసాదేవి ఆదిపరాశక్తి అయినటువంటి మానసాదేవి నాగదేవత జన్మించిన దినం కాబట్టి ఈ రోజు నాగుల పంచమి అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ భాగ్యనగరంలోని క్లాక్ టవర్ లో స్వయంభుగా వెలిసి ఉన్నటువంటి అమ్మవారి మానసాదేవి ఆలయంలో మహాపూజలు నిర్వహించుకుంటున్నాము, నాగపంచమి వేడుకలు నిర్వహిస్తున్నాము. ఈ అమ్మవారు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ సికింద్రాబాద్ లో వెలిసి ఉన్నది. ఈ ఆలయాన్ని పునర్నిర్మాణ
కర్త కర్మక్రియగా మారుతి గోకుల్ కుమార్ గారు ఈ నిర్మాణాన్ని చేపట్టి హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామి వారి దివ్య ఆశీస్సులతోటి వారిని తీసుకొని వచ్చి ఇక్కడ మానసాదేవి అని పుట్టలో ఉన్న అమ్మవారిని మానసాదేవిగా నామకరణం చేయడం జరిగింది. ఈమె స్వయంభూ అమ్మవారు. ఈ అమ్మవారిని వేడుకున్నంత మాత్రానే నాగుల పంచమి రోజు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పంచామృతాలతోటి మహా అభిషేకం నిర్వహిస్తారు. మరియు జొన్న పేలాలు, తనకు తోచిన విధంగా పండ్లు, పలహారాలు, నైవేద్యాలు కూడా అమ్మవారికి సమర్పించుకుంటారు. ఈ రోజు మా ఆలయంలో ఉదయం 3 గంటలకే అమ్మవారికి మహా జల సహిత క్షీరాభిషేక, హరిద్ర, కుంకుమాలతోటి కూడా అమ్మవారికి అభిషేకం నిర్వహించడం జరిగింది. తదనంతరం అమ్మవారి అలంకరణ పూర్తయింది. 6 గంటల నుంచి భక్తులందరికీ కూడా అమ్మవారు దివ్య దర్శనాన్ని ఇస్తున్నారు. వేల కొద్ది ఇప్పటికే వేల సంఖ్యలో భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఇలా ఈ అమ్మవారిని దర్శించుకున్నంత మాత్రాన్నే సకల దోషాలు తొలగిపోయి కాలసర్ప దోష నివారణ జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులున్నా కాలసర్ప దోషంలో ఇబ్బందులు పడుతున్న వారందరికీ కూడా సంతానంలో కావచ్చు, విద్యలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఈ అమ్మవారిని వేడుకున్నంత మాత్రములనే సంకల్ప సిద్ధి చెంది అన్ని కోరికలు నెరవేరుతాయని మనం చేస్తూ జయగురు